హాయ్ సార్, మీ మొబైల్ నంబరు లక్కీ డ్రాలో ఒక ₹1,00,000 అయితే విన్ అయింది. ఆ అమౌంట్‌ని మీ బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఒక ₹1000 ఫీజ్ అయితే అవుతది. నేను మీకు ఓటీపీ పంపించాను. మీరు ఒక ఓటీపీ చెప్తే మీకు ఆ అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసేస్తా. నేను చాలా లక్కీయే నా మొబైల్ నంబర్‌కి ₹1,00,000 వస్తాయి. సార్ ఇప్పుడే చెప్తున్నాను. 1, 2, 3, 4, 5, 6. సో ఇప్పుడు మనం రియాలిటీలోకి వద్దాం. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇలాంటి స్కామ్స్ అయితే మీరు చూసే ఉంటారు. మీరు లాటరీ విన్ అయ్యారు, లేదంటే మీ మొబైల్ నెంబర్ చాలా లక్కీయెస్ట్ మొబైల్ నెంబర్, మీకు లాటరీ వచ్చిందని చెప్పి ఇలాంటి కొన్ని స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓటీపీ అనేది ఎవ్వరికి షేర్ చేయొద్దు. సో కొన్నిసార్లు మనం ఓటీపీ షేర్ చేస్తాం కదా, మరి అప్పుడు ఎలా అని అడగొచ్చు మీరు. సో సింపుల్ ఏంటి అంటే మనకి ఎస్ఎంఎస్ అనేది బ్యాంక్ నుంచి వచ్చిందా, లేదంటే ఏదైనా వెబ్సైట్ నుంచి వచ్చిందా, అది బ్యాంక్ రిలేటెడ్ డెబిటింగ్ సంబంధించిన ఎస్ఎంఎస్ లేదు అంటే ఏదైనా వెబ్సైట్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఎస్ఎంఎస్ అనేది ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట. సో దానికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ అయితే మీకు పెడుతున్నాను. ఈ కేసులో చూడండి, ఇక్కడ బ్యాంక్ నుంచి డెబిట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, అంటే ఇది బ్యాంక్ నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ అనమాట. సో మనకి మనీ కట్ అయిపోద్ది ఒకవేళ మీరు కానీ క్లిక్ చేస్తే. అండ్ ఇంకొక ఎస్ఎంఎస్ చూపిస్తున్నాను కదా, ఇది రిజిస్ట్రేషన్ సంబంధించిన ఎస్ఎంఎస్ అనమాట. సో ఇది మీరు షేర్ చేయడం వల్ల పెద్ద వచ్చే ప్రాబ్లం ఏం లేదు. బట్ గుర్తుంచుకోండి, బ్యాంక్ రిలేటెడ్ ఓటీపీస్ అయితే ఎవరికి షేర్ చేయొద్దు. మనీ పోయే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అయినా ఎవడండి మనకు ఊరకనే డబ్బులు ఇచ్చేది? ఎవడో కష్టపడిందే రూపాయి కూడా ఎవడో. అలాగని చెప్పి మీకు లక్కీ డ్రాలో విన్ అయ్యారు, అదొచ్చింది ఇదొచ్చింది అంటే అసలు నమ్మకండి. ఒకవేళ మీకు అలాంటిదే వస్తే గనక వాళ్ళు మీ ఇంటికి వచ్చి అడ్రస్ తీసుకొని మొత్తం వెరిఫై చేసుకొని అప్పుడు మీకు అందరి చేతుల మీదగా ఇస్తారనమాట. అంతేగాని ఆన్లైన్లో మీకు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఎలాంటి సోదైతే చెప్పరు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దట్స్